వెల్కమ్ టు మై ఛానల్. స్వీట్ అంటే ఇష్టం లేని వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు కదండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ స్వీట్ అంటే ఇష్టమే. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో మూడు ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా తయారు చేసుకునే బేషన్ లడ్డు చూద్దాం. మన ఇంట్లో ఉండే ఆ 3 వస్తువులు ఏమిటో వాటితో ఈ లడ్డు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. కప్పుతో శనగపిండిని తీసుకొని ప్యాన్లో వేసుకొని తక్కువ ఫ్లేమ్ పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. మనం ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల కలర్ చేంజ్ అయిపోయి వేగినట్టు ఉంటుంది, కానీ మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి. ఈ శనగపిండి నుండి మనకి మంచి సువాసన వస్తుంది. నెక్స్ట్ కలర్ కూడా చేంజ్ అయ్యేటప్పుడు ఈ వేపడం ఆపేసి ఇందులోకి మనం ఎంత కప్పుతో శనగపిండిని తీసుకున్నామో వాటికి సగంగా హాఫ్ కప్ నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ శనగపిండి అందులో కలిసి పల్చగా తయారవుతుంది కదా. లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ మొత్తం మనం చేసుకోవాలి. ఇలా పల్చగా అయినప్పుడు వీటిని అలా కలుపుతూ ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ ఇలాచీ పొడిని వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి లేనప్పుడు ఇక్కడ మనం డాల్డానైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా నూనెని వేసుకోవచ్చు. కాకపోతే నెయ్యి వేసుకుంటే ఆ ఫ్లేవర్, ఆ సువాసన అంత డిఫరెంట్ టేస్ట్తో బాగుంటుంది కదా. ఈ నెయ్యిలోనే శనగపిండి ఇలా ఉడుకుతుంది అన్నమాట. అలా వేగుతూ అది దగ్గరగా రావాలి. ఈలోగా మనం ఈ శనగపిండి మనం ఎంత క్వాంటిటీతో ఏ కప్పుతో తీసుకున్నామో అదే క్వాంటిటీలో పంచదారను కూడా తీసుకొని మిక్సీలో పౌడర్ లాగా చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ శనగపిండి ఇలా వేపుతూ మనకి దగ్గరగా ఇలా వచ్చింది కదా, ఇలా అయితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసేయాలి. డ్రై ఫ్రూట్స్ని సన్నని తరుగులాగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు చల్లగా అయిన తర్వాత ఈ పంచదార పొడిని కలుపుతూ కొంచెంగా వేసుకోవాలి. ఒకేసారి వేయకూడదు. వేడి మీద వేసామనుకోండి ఇంకా ఆ పిండి పల్చగా అయిపోతుంది. కాబట్టి చల్లగా అయిన తర్వాత ఈ పంచదార పొడిని కొంచెంగా మనం కలుపుకుంటే సరిపోతుంది. 1 కప్పు శనగపిండికి 1 కప్పు పంచదార పొడి, హాఫ్ కప్ నెయ్యిని వేసుకుంటే ఈ లడ్డూలు చాలా చక్కగా పర్ఫెక్ట్గా ఇలా వస్తాయి. మొత్తం ఇంత కలుపుకున్న తర్వాత ఈ విధంగా ముద్దగా వస్తుంది. అంటే చేతికి అంటుకోకుండా ఉండేటట్లు మనకి వస్తే సరిపోతుంది. వీటిని మనకి కావలసిన సైజులో గుండ్రంగా చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిపైకి మనం డ్రై ఫ్రూట్స్ని పెట్టుకుంటే చూడ్డానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. పిల్లల్ని కూడా ఆకట్టుకుంటాయి. ఇవి చాలా ఇష్టంగా కూడా పిల్లలు తింటారు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా మన ఇంట్లోనే ఉండేవే, సింపుల్గా కూడా మనం చేసుకోవచ్చు. అందరూ ఇష్టపడే బేషన్ లడ్డు రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.